అందరికి ప్రైజ్లాడ్. మరి గత వారంలో ఎఫ్సిఎఫ్ పీటర్ వాళ్ళ సభ్యులు అంటే ట్రస్ట్ సభ్యులు వచ్చి దౌర్జన్యం చేసి సంఘాన్ని ఎంతో భయప్రాంతులకు గురిపెట్టిన విషయం సంఘానికి అందరికి తెలిసిందే. సర్వ సమాజం చూస్తుండగా లోపలికి రౌడీలా గుండాలా వచ్చి ఒక గుండాయుధం సృష్టించి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఫుల్పిట్ అనేది పరిశుద్ధులు నిలబడ్డ ప్రదేశం. కొన్ని వేల లక్షల మందిని దేవుని సంఘం సమకూర్చిన ప్రదేశం. అది దేవుని ఆత్మ సంచారం చేసిన ప్రదేశంలో వీళ్ళు వచ్చి అంత అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. సమాధాన పడేటోళ్ళు అయితే సంఘం తర్వాత వచ్చి మేము సమాధాన పడతామని సంఘానికి క్షమాపణ అడిగి దేవునికి క్షమాపణ అడిగి పరిచర్యలు కొనసాగితే బాగుంటుండే. అలజడి సృష్టించే అవసరం ఏముంది? మీకు సమాధాన పట్టాలి కదా. సరే, మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా. ఎఫ్సిఎఫ్ పీటర్ నీకేం సంఘం మా సంఘంతో? ఎందుకంటే నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి, నీకు మా సంఘంతో సంబంధం లేదు. ఒక సమాధాన పట్టుకోండి. మరి 500 కోట్లు గోల్డ్ స్మిత్ పంపించిన పైసలు 500 కోట్లు ఎక్కడ పెట్టినావు? నీ దగ్గర ఎందుకు ఉంటాయి? నువ్వు సేవకులువా? మీ నాయన సేవకుడా? మీ ఇంట్లో సేవకుడా? 500 కోట్లు తీసుకోనికి నువ్వు అని. రెండోది, నువ్వు ట్రస్ట్ ఎందుకు చేసినావు? ట్రస్ట్ చేసే ముందు ఒక డబ్బులు ఇచ్చి నువ్వు ట్రస్ట్ చేసుకున్నావా? ట్రస్ట్ చేసే అవసరం ఏముంది? సొసైటీ బక్సింగ్ అంకులు స్థాపించింది మేము ఒక నిషాన్గా, ఒక స్థాపకంగా, ఒక సాక్షాత్తంగా మేము పెట్టుకున్నాం. దాన్ని మేము ఎందుకు ఖరాబ్ చేసినాం? రెండోది, పీటర్ రూపెన్ వీళ్ళందరూ కలిసి మరి ఇంత గతంలో ముందు ఈ ఎబ్రోన్ వలగొడుతున్నారు. అప్పుడు ఏం సప్పుడేదే. మోషే కూడా ధర్మశాస్త్రం రాసిన మోషే కూడా ప్రత్యక్ష గుడారం తయారు చేసిన తర్వాత దేవుడు కొన్ని వస్తువులు ప్రతిష్ఠత చేసింది. ఏంటంటే 7 దీపస్తంభాలు, మరి ద్రాక్షరసం చేసిన పాత్రలు, కొన్ని ఆ స్తంభం అవన్నీ దేవునికి ప్రతిష్ఠత ఇచ్చింది. అట్నే ప్రపంచానికి కుదిపేసిన వ్యక్తి, ప్రపంచానికి స్వార్థాలు ఇచ్చిన వ్యక్తి, నీతిమంతుడు, దేవుని భక్తుడు బక్సింగ్ గారు కూడా హెర్మోన్ జాయింట్ కంపెనీ కొన్ని వస్తువులు కొన్ని అన్ని కలిసి దేవునికి ప్రతిష్ఠత ఇచ్చారు. దేవుని సొత్తు. వీళ్ళు కూలగొట్టి అపార్ట్మెంట్ చేస్తా అంటారు. ఎవరు మాట్లాడారు? భయపడతారు. వాడు కూడా డెవలప్మెంట్ ఇస్తా అంటాడు. ఎవరు మాట్లాడాడు? ఒకడు వచ్చేమో 500 కోట్లు, వాడికి సంబంధం లేదు. వాడు సేవకుడు కాదు, సువార్థికుడు, సంఘంతో ఎటువంటి సంబంధం లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు 500 కోట్లు తీసుకొని దగ్గర పెట్టుకుని మరి 500 కోట్లు ఎక్కడ పోయింది? ఆ లెక్కేది. గతంలో పీటర్ రూపెన్ వీళ్ళు అడిగారు 2 కోట్లు తీసుకొని మరి ఎక్కడ పోతే ఎఫ్సి పీటర్ మా అక్క దగ్గర ఉన్నాయి. మీ అక్క దగ్గర పెట్టడానికి నీకేమవుతుంది? అసలు ఓన్లీ రాబాయి, నువ్వు సేవకున్నారు. మూడో విషయం, సంఘంకి ఎప్పుడు వాడితే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, గేటు వలగొడతావు, దర్వాజా వలగొడతావు, ఉన్న పైసలు ఎత్తుకొని పోతావు. నీకు అసలు సంబంధం ఏముంది? గతంలో కూడా ఇదే విషయం తిమోతికు గతంలో చైర్మన్ ఉండే. ఆయన ఉన్నప్పుడు గొడవ చేసి లోపలికి వచ్చి ఆయన 500 కోట్లు ఇవన్నీ చేసి మంచిగా దయచేసి వెళ్ళిపో అంటే ఆయన కుతికే వాటి పిసికి గట్టే సంపానికి వచ్చినావు. అందరు ఆగిరు. దైవ ప్రమాణకంగా చెప్తున్నా, అందరు ముంగట్టి చేసినారు. ఆఫీస్ అది కూడా మెయిన్ ఆఫీస్ చేసింది. అప్పుడు ఎవరు మాట్లాడారు? మేమేమో గొడవ చేసినాం. ఇన్ని చేసినాక, ఇంత దౌర్జన్యం చేసినాక మరి సంఘం ఏమంటూ ఎందుకు ఏమనుకుంటూ ఒప్పుకుంటారు? మరి ఎవరు 2 ఆఫీసర్లు పెద్ద స్థాయిలో చదువుకున్న వాళ్ళు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇది మంచిది చెడు అని ఆలోచించాలి. వాళ్ళకి సపోర్ట్ ఏది ఎందుకంటే కోర్టు నుంచి సొసైటీకే ఉన్నాయని తెలుసు. వీళ్ళు ఎన్నిసార్లు దౌర్జన్యం చేసి తెలుసు. వాళ్ళు ఏదో గడప, చిత్తూరు, గుంటూరు నుంచి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు మరి వాళ్ళకు అప్పయ్యప్పని ఎందుకంటారో మాకు అర్థమవుతుంది. ఇది తప్పు. ఎందుకంటే ఫస్ట్ మీరు 500 కోట్లు ఎక్కడ పోయినా అని అడగండి. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు నువ్వు సమాధానం పరుస్తాను మంచిది, నీకు మాకు సంఘంతో సంబంధం ఏంటి? మరి 500 కోట్లు ఏడబెట్టిన అడుగు. 500 కోట్లకి నువ్వేమో తీసుకొని కాంప్రమైజ్ చేస్తున్నావు, మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాయకులు అన్నప్పుడు కాంప్రమైజ్ చేసేందుకు పైసల కోసమే. 500 కోట్లకి నీకేమని ఇచ్చిందా? ఆ పీటర్ రూపాయలు మనం తీసుకుర్రా? మరి పైసలు 500 కోట్లు ఎక్కడ పోయినాయి? ఒకసారి వస్తాడు కే ఫిలిప్ కోవాల్కర్ అని పేరు పెట్టుకున్నావు. ప్రపంచానికి కుదిపేసిన వ్యక్తి అని ప్రపంచం అంతా ఉంది. ఆయన సంఘ స్థాపకుడు అందరూ తెలుసు. ఆ బక్సింగ్ అంకుల్ పేరు తీసేసి కే ఫిలిప్ కోవాల్కర్ అని పెట్టుకుని నువ్వు అని నీకు ఎట్లా అంటే ఎక్కడ అధికారం ఉంది? నీకేమవసరం? అవును. తర్వాత సొసైటీ మాకు ఒక చిన్న ఆర్డర్ వస్తే మేము అందరం ఆరాధన చేస్తున్నాం. ఇదే పొల్యూషన్ కాదు పోయి నువ్వు ఏడ్చుకుంటా మళ్ళీ గేట్ బయట కూర్చొని మీరు ఆరాధన చేసుకోరి, ఆడుకోరి, పాడుకోరి. వారం 5 లక్షల కానుక డబ్బాలు వస్తే నా కానుక డబ్బాలు ఇవ్వను. నువ్వేం మంచివిరా, నువ్వేం ఆఫీసర్, నువ్వేం సేవ చేస్తావురా? సేవకుడు దైవజనం అంటే సేవ చేయాలంటే పరిచర్య ఉన్నోడు దేవునితోటి సమాధాన పడి దేవుని దగ్గర నుంచి ఆత్మ పొంది వాక్యం చెప్తే దేవుని నడిపింపు, దేవుని పశ్చాత్తపడి దేవుని సరే సాగిలపడతాడు. నీకేం వాక్యం తెలుసు? మొన్న వచ్చి ఎగేసుకుని ఏం చెప్పినా అనుకుంటా మిమ్మల్ని 500 కోట్లు లెక్క చెప్పాలి. అవి లెక్క ముందుకే సమాధాన పడతావు. నీకెందుకు అంత మా సంఘం మీద అంతా పడ్డది? ఉన్న పైసలు ఎత్తుకోవేను ఊరి అంతా రౌడీజం చేస్తావు. ఏమైనా తొడలు కోస్తాం, మెడలు కోస్తాం, వంతు కూడా కోసా కూడా మెడలు కోస్తావు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీకు అందజేయచ్చు కదా. మరి ఇంతగానం చేస్తే అది తప్పు ఒప్పట్లో 500 కోట్లే అడుగు. మరి పీటర్ రూపాయలు అడుగు 500 అవి షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు కడతాను? డెవలప్మెంట్కి ఎందుకు ఇస్తాను? మరి అంకుల్ పేరు ఫీ అది మన బక్సింగ్ అంకుల్ పేరు తీసినావు, ఎందుకు తీసేసినావు? ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు మారదాం. దొంగలు వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే నువ్వు మా మీదకి వస్తావు అంటే మేము ఏమంటే మన నేను కూడా ముషాబాద్లో ఉంటా. ప్రతి గల్లీ, ప్రతి లొల్లి అన్నీ తెలుసు మాకు. ఏరికెనో కడపకెళ్ళి వచ్చి మేము తొడలు కోసం, మెడలు కోసం అని సంఘంలో వచ్చి సంఘ సభ్యులను భయపడతాను అనుకున్నావా?
నేను భయపడే వ్యక్తిని అయితే గతంలో కూడా ఇంతకుముందు వీడియోలు పెట్టిన అందరి మీద నేను ఎవరికి భయపడా. నేను నిజం మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా. అబద్ధం మాట్లాడే అవసరం లేదు, ఫ్రీగా వచ్చే మాటలు మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే గుర్తుంచుకో, సంఘానికి ఎఫ్సీ పీటర్కి సంబంధం లేదు. ఒకవేళ సంఘంలో సభ్యులు వాళ్ళను లోపల రాణిస్తే 100 సంవత్సరాలు బానికి చమ్ముకొని అది వెళ్ళిపోతాడు, లేకపోతే ఎవరికైనా గిరి పెట్టుకొని వెళ్ళిపోతాడు, దాన్ని లోన్ తీసి వెళ్ళిపోతాడు, అలా డెవలప్మెంట్కి ఇస్తాడు. ఇవన్నీ చూసినాక కూడా వాళ్ళని ఎట్లా రాణిస్తాము, వాళ్ళకి పెద్దరికం ఎట్లా ఇస్తాము, ఏం నమ్మాలి, ఎట్లా నమ్మాలి మేము? కొన్ని ఇక్కడ లోకల్లో కాదు. ఇవన్నీ గ్రహించాలి, ఆలోచించి వాళ్ళని లోపలికి రానివద్దు, వచ్చే ప్రసక్తే లేదు. మేము అనుకుంటే మనోడు ఎత్తున్నా ఆఫీసర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, మంచిదే. తప్పనది మేము తప్పు చేస్తే మనం హెచ్చరించాలి, మంచిదే. కానీ వాళ్ళు అన్ని తప్పులే కదా, తప్పులునే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? మీరు పిలిచి సొసైటీ కరెక్ట్ కాదు, ట్రస్ట్ వాళ్ళకి అప్పయ్యప్పంటే మరి వాళ్ళు ఎందుకు అప్పయ్యపాలి? మేము సొసైటీ అసలు సొసైటీకి ఉన్నాయి, ఆ వ్యక్తులు సరిగా లేరు ఉండొచ్చు. సొసైటీ లోకల్ మేమున్నాం, మా జ్ఞాపకాంత సాక్షాత్తంగా అదే సొసైటీ ఉంటుంది. వీళ్ళు ఎవరికి మాకు సంబంధం లేదు. ఇక్కడ రానే కాదు, కేసులు వాళ్ళ మీద బుక్ చేయరు. మేము అవసరమైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ సార్ దగ్గర పోతాం. ఇది ఏది న్యాయమో అన్యాయమో ఆయన దగ్గరికి పోయి మాట్లాడతాం. ఎందుకంటే మాకు పూర్తిగా న్యాయం ఆ కోర్టు మీద పూర్తి నమ్మకం, జడ్జిల మీద పూర్తి నమ్మకం అందరి మీద ఉంది. మరి ఇంకోటి కూడా ఆయన దగ్గర పోతే అందరు బాగోతాం, బయటపడతాయి కదా. ఏదో ఒక రకంగా మేమైతే పోతాం. మేము వదిలే ప్రసక్తి అయితే వాళ్ళ లోపల కోసం మేము ఊకం, ఎంత దూరమైనా పోతాం. గతంలో కూడా నన్ను ఇంతకుముందు కూడా ఎన్నో విషయాలు నాకు మస్తు హాని కలిగించారు. నేను భయపడా. సంఘంలో ఉన్న సంఘస్థులు కానీ సంఘ సమాజాలు కానీ ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కానుక డబ్బాల కోసం వస్తాయి. దయచేసి మీరు అందరూ ఎవరు కానుకలు వేయకరు. ఎందుకంటే దేవుని పిల్లల్ని దేవుడు పోషించుకుంటాడు, అందరికీ తెలుసు కదా. దేవుని ఇల్లు దేవుడు కాపాడుకుంటాడు. నాకంటే వాక్యం మీకు తెలుసు కదా. అయితే విశ్వాసం మీద బతుకమని చెప్పి, విశ్వాసం మీద మనం జీవించమని చెప్పి మన పితరుడు పెద్ద మనిషి నేర్పించిన వాక్యాలు, నేర్పించిన విశ్వాసం, నేర్పించిన అనుభూతి అందరికీ ఉంది కదా. కాబట్టి మీరు కానుక డబ్బాలు కానుకల డబ్బాలు పట్టగా కానుక డబ్బాలు మీరు వేయకరు. దేవుడే పోషించుకుంటాడు, దేవుడే కాపాడతాడు. కాకపోతే మరొకసారి చెప్తున్నా, చుట్టుపక్కల ఉన్నది వీడు లోకల్ కాదు, వీడికైనా వచ్చినాడు. వాడు సంఘంలో ఎటువంటి సంఘం కోసం పాటు పడ్డాడు కాదు, సంఘం కోసం కష్టపడ్డాడు కాదు, సంఘంలో 10 రూపాయలు తెచ్చినాడు, ఉండే పైసలు ఎత్తుకొని పోతూనే ఉంటాడు. మన తర్వాత సంఘాన్ని హింసిస్తాడు, బాధిస్తాడు. మళ్ళీ నేను వచ్చి సమాధాన పడతా ఈ వాక్యంతో. నీ ముఖం ఎట్లా పడేందిరా? ఏం వాక్యం చెప్పినావు నువ్వు మాట్లాడితే మేము వినాలా? సరే, కానీ ఎంతవరకు అయితే అంతవరకు. సంఘంలో మాత్రం వచ్చేది మేము కాంప్రమైజ్ కాము, అయ్యే ప్రసక్తి లేదు. ఆఫీసర్లు ఫస్ట్ 500 కొట్టడం అడగండి. మరి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు మీరు మరి ఆయన పైసలు మీకు మనం ఇచ్చినాం, మరి దాన్ని బట్టి మీరు కాంప్రమైజ్ ఫస్ట్ 500 కొట్టడం నాకు లెక్క చెప్పమని తర్వాత మేము మాట్లాడదాం. ప్లీజ్.